క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ రీసెర్చ్ మీద కొన్ని వందల కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా క్యాన్సర్ అనేది మరణాలకి అతిపెద్ద కారణాల్లో ఒకటిగా ఉంది. క్యాన్సర్ నుంచి బయటపడడం చాలా కష్టమైపోతుంది. సో ఈరోజు క్యాన్సర్‌ని మనం ప్రివెంట్ చేయగలిగే అంటే ఈ 18 సంవత్సరాల నుంచి నేను చేసినటువంటి రీసెర్చ్ ఫైటో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సరస్, సైటోటాక్సిక్ కాంపౌండ్స్ ఈ వనమూలికల్లో ఎథనో మెడిసిన్‌లో ఉన్నవి వినియోగించుకుంటూ కొన్ని న్యూట్రిషనల్ ప్రోటోకాల్ వినియోగించుకొని అనేక మందికి ఈరోజు క్యాన్సర్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్‌కి ఎవరైతే తట్టుకోలేరో వాళ్ళకి నేను హెల్ప్ చేయడం జరిగింది. ఆ సాక్ష్యాలను కూడా టెస్టిమోనియల్స్ రూపంలో పెట్టడం అయితే జరిగింది. అయితే ఈరోజు విటమిన్ డి అనేది చాలా కీలకము. ఈ క్యాన్సర్ ఏం చేస్తుందంటే విటమిన్ డి రిసెప్టార్స్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే విటమిన్ డి అబ్జర్బ్ చేయకుండా చేసేస్తుంది. కాబట్టి ప్రాపర్గా విటమిన్ డి మనం తీసుకోవడం అనేది చాలా కీలకము. సో బయో అవైలబుల్గా అది బాడీలోకి అబ్జర్బ్ అయ్యేటట్లుగా మనం తీసుకుంటేనే మనం క్యాన్సర్ని జయించగలము. క్యాన్సర్తో ఫైట్ చేసే ప్రధానమైన వెపన్లో విటమిన్ డి ఒకటి. అంతేకాకుండా క్యాన్సర్ ఏం తింటుందో దాన్ని అది ఇవ్వకుండా మనం చూడాలి. సో దానికోసం మనం కూడా ఫాస్టింగ్ ప్రోటోకాల్ని పాటించడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ప్లాంట్ బేస్డ్ హోల్ ఫుడ్ కీటో లో ప్రోటీన్ డైట్ మీరు ఫాలో అయితే కనుక క్యాన్సర్ని జయించగలుగుతారు. ఇందులో గ్లూకోజ్ని కంట్రోల్ చేయాలి, అలాగే గ్లూటమైన్ని కంట్రోల్ చేయాలి, అలాగే లిపిడ్స్ని కంట్రోల్ చేయాలి, కీటోన్స్ని కంట్రోల్ చేయాలి, BCAA బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్ వీటిని తినే క్యాన్సర్ బతుకుతుంది. ఎప్పుడైతే వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతామో దీనికోసం మరి ఎలా చేయగలం? మనకు కూడా ఇవే కదా ఎనర్జీ ఇస్తాయి. మనం ఏం తింటాం, క్యాన్సర్ అదే తింటుంది కదా. అంటే పీరియాడికల్గా డైట్ని మనము మార్చుకోవడము, ఒక స్ట్రాటజీని వినియోగించుకోవడం చాలా అవసరం. క్యాన్సర్ అనేది హెటరోజీనస్ డిసీజ్ అండి. అంటే క్యాన్సర్లో అనేక రకాలు ఉన్నాయి. సో టిష్యూ బేస్డ్గా అనేక రకాలుగా క్యాన్సర్ని వర్గీకరించవచ్చు. ఒక్కో బాడీలో ఒక ఆర్గాన్లో దాని యొక్క మెకానిజం అనేది ఒకలా ఉంటుంది. దాంతో ఫైట్ చేయాలి అంటే కనుక హెటరోజీనస్ అప్రోచ్ అవసరం. దీనికోసమే నేను డైటరీగా, న్యూట్రిషనల్గా, నేచురోపతిక్గా, హెర్బ్స్ని, ఎథనో మెడిసిన్ వినియోగించుకొని స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ని ప్రతి క్యాన్సర్కి కూడా సెపరేట్గా డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు అనేక మందిని మనం క్యాన్సర్ వ్యాధి నుంచి బయటకు తెచ్చాం. దాని ప్రూఫ్ని అయితే నేను పెట్టడం జరిగింది, చూడండి. అలాగే నేను దీనికి సంబంధించి కంప్లీట్ పెద్ద వీడియో డైటరీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని తెలియజేస్తూ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్యాన్సర్ అని కొడితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసి ఫాలో అవ్వచ్చు. అలాగే దీని గురించి పెద్ద వీడియో కూడా చేశాను క్యాన్సర్కి సంబంధించి, ఆ వీడియోస్ చూడండి. సో ఈ వీడియోలో అయితే విటమిన్ డిని మీ క్యాన్సర్ని చంపడానికి ఒక వెపన్ అనేది మర్చిపోకుండా ఉండండి. అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగు, అలాగే ప్రొలాంగ్డ్ ఫాస్టింగు, దాంతోపాటు హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ కిటోజెనిక్ డైట్, లో ప్రోటీన్ డైట్ మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో క్యాన్సర్ని మనం జయించగలుగుతాం అనేది గుర్తుంచుకోండి. చాలా మెథడాలజీస్ ఉన్నాయి. ఎథనో మెడిసిన్ వినియోగించుకొని అయితే మనం క్యాన్సర్తో ఫైట్ చేయొచ్చు.